స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య మరియు ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల కార్యక్రమం స్వచ్ఛమైన గాలి, కాలుష్య రహిత నగరం అనే థీమ్తో ప్రారంభమవుతుందన్నారు. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా నేడు తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యమైన జీవనం కోసం శుభ్రమైన గాలిని ఉపయోగించడం కోసం మరిన్ని చెట్లను పెంచాలని, అప్పుడే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దిశగా ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించి ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచే విధానాన్ని అవలంబించుకోవాలని తెలిపారు. దీపావళి సమీపిస్తున్నదిన టపాసుల వల్ల కలిగే గాలి కాలుష్యాన్ని తగ్గించడమే ఈ నెల ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి వారిలో క్రాకర్ పొల్యూషన్ తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించుట మరియు విరివిరిగా మొక్కలు నాటడం, సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడ, ఏ షాపు? నెల్లూరులో ఎవరు హోల్సేల్? వాళ్ళు లైసెన్స్డేనా? అన్నీ అక్కడి నుంచే తెచ్చు. వాళ్ళ శివకాశం నుంచి వాళ్ళు ఏం లేదు. మొన్న ఇక్కడ జరిగింది కదా ఇన్సిడెంట్, మన కోనసీమ జిల్లాలో అనాథరైజ్డ్ వాళ్ళ దగ్గర మీరంతా ఒక అసోసియేషన్ అన్నా? చెన్నై నుంచి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ వస్తూ ఉన్నాయి సార్. ఇదంతా అక్కడ శివకాశ. పద్ధతి 50 రూపీస్. తెలియదు, ఫస్ట్ టైం పెట్టి మ్యూజిక్ వస్తుందా? అది రాకెట్ మ్యూజిక్.